పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇకపైన పోలీసులు జెన్యూన్ గా ఎవరి మీదైనా కేసు పెట్టినా సరే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా లేదా అన్నది అనుమానం కలుగుతోంది. రాష్ట్ర పోలీసుల క్రెడిబిలిటీ అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నేతలు ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టేయడమే కానీ వాళ్ళు నిజంగా నేరానికి పాల్పడ్డారా లేరా, కనీసం ఆ ఘటనా స్థలిలో వాళ్ళు ఉన్నారా లేదా అన్నది కూడా పోలీసులు నిర్ధారించుకుంటున్నారా లేదా అన్న అనుమానం అయితే కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఎస్ఐ ప్రవళిక పైన ఆమదాల వరుస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ అతని అనుచరులు దాడి చేశారంటూ కేసు పెట్టేశారు. కానీ ఎస్ఐ ప్రవళిక మాకు ఆడపడుచు వరుస అవుతారు, ఆమె గురించి నాకు ముందే తెలుసు, ఆమె కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు, అలాంటి మహిళా ఎస్ఐ జనాల్లో ఉండడంతో ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మీరు జనంలో ఉండవద్దండి, ముందే ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు అని మేము చెప్పి ఆమెను పక్కకు తీసుకెళ్తూ ఉంటే ఆ సమయంలో పెద్ద ఎత్తున జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఉండడంతో ఆ శబ్దాన్ని భరించలేక ఆమె చెవులకి చేతులు అడ్డు పెట్టుకున్నారు. కానీ దాన్ని మొత్తం మీడియా ద్వారా వక్రీకరించేసి ఆమె మీద మూకుమ్మడిగా నేనే దాడి చేసినట్టు, దాడి చేయించినట్టుగా ప్రచారం చేసి కేసులు కూడా పెట్టారు. ఇది పూర్తిగా అన్యాయం అని ఒకవైపు చిందాడ రవికుమార్ ఆర్గ్యుమెంట్ చేస్తూ వచ్చారు. అయితే ఆయన మీద అయితే కేసులు పెట్టారు. ఇప్పుడు లేటెస్ట్ గా అయితే ఈ ఎపిసోడ్ లో పూర్తిగా చెడు ఉద్దేశంతోనే కొందరు అమాయకుల్ని కూడా ఇరికించేశారు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటారో, ఎవరెవరినైతే మనం ఇరికించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్ధారించుకుంటారో వాళ్ళ పేర్లను చేర్చేస్తున్నారు అన్నది అర్థమవుతోంది. ఈ కేసులో కొందరిని నిందితులుగా చేర్చారు. వారిలో ఒకరు ప్రైవేట్ ఉద్యోగి తేజేశ్వరరావు, ఈయనని A9 గా చేర్చారు. కానీ ఘటన జరిగిన రోజు అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన రోజు ఈయన ఏకంగా పంజాబ్ లో ఉన్నారు. తన కుమార్తె అడ్మిషన్ కోసం ఆయన పంజాబ్ వెళ్ళారు. ఆ ఫోటోని కూడా ఇప్పుడు తేజేశ్వరరావు విడుదల చేశారు. దాంతోపాటు ఆమదాల వలసలోనే లాయర్ గా పనిచేస్తున్న రామ్మోహన్ రావును కూడా కేసు పెట్టారు. ఆయన మీద కూడా కేసు పెట్టారు. ఆయన్ని A8 గా చేర్చారు. ఈయన ఘటన జరిగిన రోజు స్వయంగా కోర్టులోనే ఉన్నారు. డాక్యుమెంట్ రైటర్ సురేష్ ను ఈ కేసులో 11వ నిందితుడిగా చేర్చారు. ఆ ఘటన జరిగిన రోజు ఆయన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే ఉన్నట్టుగా ఆయన చెప్తున్నారు. అంటే పోలీసులు కేసు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఇలా చెప్తున్నారంటే పక్కాగా తాము ఎక్కడున్నది ఆ రోజు నిరూపించుకోవడానికి అవసరమైన ఆధారాలన్నీ ఉన్నప్పుడే ఇలా చెప్తారు. అంటే ఈ కేసులో 3 వ్యక్తులు అసలు ఆ ఘటన జరిగినప్పుడు ఆ ప్రదేశంలో లేకపోయినా సరే కేసులు పెట్టేశారు అంటే నిజంగా పోలీసులు పెట్టారా ఈ కేసులు, లేకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు నమోదు చేయించారా వీళ్ళందరి పేర్లు యాడ్ చేసి అన్నది ఇప్పుడు చర్చ నడుస్తుంది. చింతాడ రవికుమార్ అయితే ఇది కంప్లీట్ గా చివరకు ఎస్ఐ ప్రవళిక కూడా ఒప్పుకోలేదు, వాళ్ళు ఆమె దాడి చేయలేదు, పక్కకు తీసుకెళ్లారు అని ఆమె చెప్పినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆమెతో బలవంతంగానే ఈ కేసు పెట్టించారు అని కూడా వైసీపీ నాయకుడు ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ 3 అక్కడ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళని కూడా నిందితులుగా చేర్చారు. అంటే ఇక మిగిలిన నిందితుల విషయంలో కూడా వాళ్ళు తప్పు చేశారా నేరం చేశారన్న దాంతో సంబంధం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకు వెళ్తే ఆ పర్యటనలో ఎవరెవరైతే చురుగ్గా పాల్గొంటారో వాళ్ళందరి మీద 100ల మంది మీద కేసులు పెడుతూ వెళ్తే ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే వైసీపీ నాయకులు రాకుండా ఉంటారు, అలా వాళ్ళని బెదరగొట్టాలి భయపెట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పని చేస్తున్నట్టుగా ఉంది. ఈ ఆటలో పోలీసులు ఒక పావులుగా మారిపోయి మొత్తం ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ క్రెడిబిలిటీనే ప్రశ్నార్థకంగా చేసుకుంటూ ఉన్నారు. నిన్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మీద కేసు పెట్టారు. ఏది ఒక ఇంటికి వెళ్ళి వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్ళి అతడిని కొట్టడమే కాకుండా అతడి భార్య బట్టల్ని చించేశాడు ఎమ్మెల్యే ఆయన అనుచరులని కేసు పెట్టారు. తీరా వీడియో బయటకు వచ్చింది. స్వయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తే తన భార్య బట్టల్ని అందరూ చూస్తూ ఉండగానే నడు రోడ్డు మీద చించేసి ఆ తర్వాత ఆమెతో లేదు ఎమ్మెల్యే అనుచరులు నా బట్టలు చించారు అని కేసు పెట్టి ఆమె హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పోలీసులు ఏది నిజం ఏది అబద్ధం అనేది నిర్ధారించుకోకుండా కేసు పెట్టి ఎమ్మెల్యేని అయితే అరెస్ట్ చేసి లోపల వేసేశారు. అంటే ఈ విధంగా వ్యవస్థలు ముందుకు వెళ్తే ఇది అందరికీ ప్రమాదమే. ఈరోజు అధికారంలో ఉండవచ్చు కాబట్టి తెలుగుదేశం పార్టీ బాధితులుగా వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, కానీ రేపు ప్రొద్దున ప్రభుత్వాలు మారినప్పుడు ఇంతకు 10 రెట్లు అందరూ అనుభవించాల్సి ఉంటుంది.